మహా విపత్తు ప్రకృతి విలయ తాండవం 4 గంటల్లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ప్రకృతి విధ్వంసానికి ఎవరు ఏం చేయలేకపోయారు. కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయి. చూస్తుండగానే 3 ప్రాంతాలు కనుమరుగైపోయాయి. ఓవైపు కొండ చర్యలు విరిగిపడడం, మరోవైపు వరద ప్రవాహం పోటెత్తడంతో వందలాది ఇళ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. వందలాది మంది ప్రజలు కూడా గల్లంతయ్యారు. సోమవారం అర్ధరాత్రి కేరళలోని వాయనాడ్ జిల్లాలో తొలి ప్రకోపం మొదలవ్వగా మంగళవారం తెల్లవారుజామున అది ఉగ్ర రూపం దాల్చింది. మానవ అంచనాలకు ఏమాత్రం అందకుండా విపత్తు నిర్వహణ అధికారుల పథకాలను తలదన్నుతూ ప్రకృతి ప్రకోపించింది. ఫలితంగా కేరళ విలవిలలాడింది. భారీ ప్రాణ నష్టం, అంచనాలకు మించిన ఆస్తి నష్టం సంభవించింది. ఆకస్మిక వరదలు, వాటికి తోడు కుండపోత వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో అధికారికంగా 100కు మించి మరణాలు సంభవించడంతో ఫైనల్ లెక్కపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని అంటున్నారు. అందుకు కారణం శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారనే విషయం తెరపైకి రావడమే. ఇదే సమయంలో మరికొన్ని వందల మంది ఆచూకీ లేకుండా పోవడమే. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోధిస్తూ కనిపిస్తున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లల్లో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు. ముండకై, చురల్మల, అట్టామల, నూల్పూజ గ్రామాల్లో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అరేబియా సముద్ర పరిస్థితి తెరపైకి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి ఫలితంగా దారితీసిన విషాద పరిస్థితులు నెలకొనడానికి ఓ బలమైన కారణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్ప వ్యధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడడం, తద్వారా అతి భారీ వర్షాలు కురవడానికి అసలు కారణం ఒకటి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కేరళ మహా విలయానికి అరేబియా మహాసముద్రం వేడెక్కడమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గత 2 వారాలుగా కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా ఉండడం వల్ల ఉపరితల ద్రోణి కారణంగా పలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా ఏర్పడిన వేడి గాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని, ఫలితంగా సుదీర్ఘ సమయం పాటు మెరుపులు, ఉరుములతో కూడిన ఈ మేఘాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు. ఫలితంగా కొండ చర్యలు విరిగిపడ్డాయని, ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడానికి దారి తీసిందని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.